దీపావళి పండుగ వస్తుంది కదా! ఈ డెకరేషన్ ఐటెమ్ మీకు కూడా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది చక్కగా అందరూ డెకరేషన్స్ అయితే చేసుకుంటున్నారు ఫెస్టివల్‌కి. ఈ వీడియో చాలా సింపుల్ అండి. మీరు కంప్లీట్‌గా చూడండి. ఈవెన్ కిడ్స్ కూడా చేయగలుగుతారనమాట. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా రంగోలీస్‌లో అయినా యూజ్ చేయొచ్చు దీన్ని, ఈ ప్లేట్‌ని. ఇలా ఫస్ట్ అయితే నేను ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్నాను. ఎందుకు అంటే మన పౌడర్ చల్లేది కొంచెం అతుక్కోవడానికనమాట. ఆయిల్ రాయకపోయినా పర్వాలేదు. ఇలా అయితే మీకు నచ్చిన కలర్‌ని యాడ్ చేసుకోండి. ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇలా మల్టిపుల్ ప్లేట్స్ అనేవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ కుంకుమని చల్లాననమాట. ఇంట్లో ఉంటున్న ఐటెమ్స్ అని చెప్పాను కదా! ఇక్కడైతే నేను కుంకుమతోటి ఇట్లా అయితే చేశాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ అపోజిట్ కలర్‌గా నేను యెల్లో చామంతి ఫ్లవర్స్‌ని అయితే డెకరేషన్‌గా యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లవర్స్ అండ్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆపోజిట్‌లో ఉన్నాయి అనంటే గనక చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంతేనండి. చూసారు కదా! మధ్యలో ఒక దీపం పెడితే అందంగా ఉంటుంది.